ఒక చెట్టు నుండి 2 విత్తనాలు పక్కపక్కనే పడ్డాయి. అందులో మొదటి విత్తనంకి చాలా భయం. అమ్మో! నేను బయటికి రాను. నేలలోనే ఉంటాను. ఇక్కడే భద్రంగా ఉంది. బయటికి వస్తే ఎండలో ఎండిపోతే, వర్షానికి కొట్టుకుపోతే, ఏమైనా తినేస్తే అని మట్టిలో ముడుచుకొని కూర్చుంది. రెండో విత్తనం దీని మాటలకి చాలా భయపడింది. కానీ దానికి బయట ప్రకృతిని చూడాలని చాలా ఆశగా ఉంది. నేను ఎదగాలి అని మనసులో నిశ్శబ్దంగా అనుకుని కొన్ని రోజులకి మొలకెత్తింది. సూర్యుడి వెచ్చదనాన్ని, వర్షపు చినుకుల సవ్వడిని, పిల్లగాలుల అల్లరిని ఆస్వాదిస్తూ ఓ మొక్కగా ఎదుగుతుంది. ఓసారి ఓ ఉడుత కింద పడిన విత్తనాలను తినే క్రమంలో మొదటి విత్తనాన్ని తినేసింది. మన జీవితంలో వచ్చే చిన్న చిన్న ఇబ్బందులకు లోబడి మన ఎదుగుదలను మనమే ఆపేసుకుంటున్నాం. ధైర్యంగా ఆ ఇబ్బందులను దాటుకుంటూ విజయం వైపు అడుగులు వేద్దాం. మన చిట్టి కథల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం మరో చిట్టి కథతో.